ఈ మధ్య రోజుకొక రీల్ అయితే కంపల్సరీ పెడదాం అనుకున్నా. బట్ ఎక్కడ మధ్యలో మన స్వీటీ వచ్చింది కదా! సో, గ్యాప్ వచ్చేసిందనమాట. బయట తిరగడం ఎంజాయ్‌మెంట్‌కే సరిపోయింది. ఇంక అందుకని నేను పెట్టలేకపోయాను. ఇవన్నీ కూడా స్వీటీ వచ్చిన రోజు మా చెల్లి చేసిన ఫుడ్ ఐటమ్స్ ఇంట్లో. సో, ఫుల్ అయితే కుమ్మేసాము. అండ్ తను సంక్రాంతి టైంలో వచ్చింది కదా! జనరల్లీ బయటంతా గాలిపటాలు ఎగరేస్తారు. జనరల్లీ మాకెప్పుడైతే ఆ హ్యాబిట్ లేదు. కాకపోతే ఈసారి పిల్లల కోసం అని చెప్పి కొంచెం హుషారుగా ఉంటది అని చెప్పి తెచ్చాం మేము కూడా. అండ్ ఇక్కడ చూస్తే మీకు లాంగ్ డిస్టెన్స్‌లో పొగ చూస్తున్నారు కదా! పొల్యూషను. నేను ఓన్లీ బాచుపల్లి సైడే పొల్యూషన్ అనుకున్నా. బట్ ఇక్కడ కూడా మా చెల్లి వాళ్ళ ఇంటి సైడ్ కూడా ఫుల్ పొల్యూషన్ ఉంది. నేను మా చెల్లిని అదే అడుగుతున్నా. ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి కదా ఫ్యాక్టరీస్ అని. సో, ఇక్కడ స్వీటీ అయితే స్టార్ట్ చేసిందండి ఎగరేయడం. ఫైనల్లీ అయితే ఒక గాలిపటం బాగా ఎగరేసింది కానీ మధ్యలో కట్ చేశారు ఎవరో. సో, తెగిపోయింది. బట్ చాలా వాళ్ళ వేరే గాలిపటాలన్నీ ఎగిరి మా మేడ మీద పడినాయి. అవన్నీ స్వీటీ చాలా కలెక్ట్ చేసి ఎగరేసింది. మీలో ఎవరికైనా హ్యాబిట్ ఉందా అట్లా కలెక్ట్ చేసే హ్యాబిట్? సో, ఇక్కడైతే మా స్వీటీ ఫుల్ ట్రయింగ్ అనమాట గాలిపటాన్ని ఎగరేయడానికి. ఎవడి గోల వాడిదన్నట్టు వాళ్ళ పాటికి వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకుంటుంటే నేనేమో ఎక్కడ ఆ ఎండ నా ఫేస్ మీద పడుతుందో అని చెప్పి నా బాధ నాది. ఎందుకంటే ఈ మధ్య స్కిన్ ట్రీట్మెంట్ తీసుకున్నా కదా! సో, మనం ఎక్కువగా ట్యాన్ అవ్వకూడదు, ఎండలోకి వెళ్ళకూడదు అనమాట. అందుకని చెప్పి నా బాధలు నావి. సో, ఇక్కడ స్వీటీ అయితే చాలా భయంకరంగా ట్రై చేస్తుంది ఎలా అయినా సరే గాలిపటాలని ఎగరేయడానికి. స్వీటీ అదేమో ఎగరేయడానికి ట్రై చేయడం, అవి కింద పడటం చాలాసార్లు ఇలానే అయింది. మేమిక సరే ఫైనల్‌గా ఒక ట్రైల్ ఏద్దామని చెప్పి లాస్ట్‌లో ఒక ఎగిరిపోయిన గాలిపటం ఏదో ఒకటి మా దగ్గరకు వచ్చింది. దాంతో కూడా ట్రై చేసాం, అవ్వలే. కానీ ఫైనల్లీ మేము కొన్న గాలిపటమే ఎగిరిందనమాట. ఇదైతే మంచిగా గాల్లోకి ఎగిరింది. స్వీటీ టాలెంట్ అనమాట ఇది. ఇలా మేమే కాదు పక్క స్టేట్స్‌లో చాలామంది ఇలానే ఎగరేస్తున్నారు. వాళ్ళైతే పెద్ద పెద్ద సూట్ కేసుల్లో కనీసం ఒక 10, 20 గాలిపటాలు తీసుకొనొచ్చి మొత్తం స్నాక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ పైన పెట్టుకొని ఫ్యామిలీ ఎగరేస్తున్నారు. సో, మేము వాళ్ళని చూసి కొంచెంసేపు నవ్వుకున్నాము. అండ్ చివరికి మాకు కూడా అదే ఐడియా వచ్చింది. అవును కదా! మంచిగా స్నాక్స్ తెచ్చుకొని చక్కగా ఇక్కడే పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ గాలిపటాలు ఎగరేసుకోవచ్చు కదా అని. ఈలోపైతే మన గాలిపటాన్ని వేరే పక్క వాళ్ళెవరో తెంపేశారు. సో, ఫైనల్లీ అలా జరిగింది మేము గాలిపటాలు ఎగరేయడం అనేది. ఏదెలా ఉన్నా మేము కూడా కొన్ని స్నాక్స్ అయితే పైకి తెచ్చుకున్నాం కదా! సో, అవన్నీ ఖాళీ చేసాక కిందకెళ్ళాలి అని డిసైడ్ అయ్యాము. సో, వేరే వాళ్ళ గాలిపటాలు, తర్వాత మేము ఎగరేసిన గాలిపటం గురించి కొంతసేపు అయితే డిస్కస్ చేసుకున్నాము. ఇంకోటి ఏద్దామా వద్దా అని కాసేపు థింక్ చేసి ఫైనల్‌గా పక్క వాళ్ళవి ఎలా ఎగురుతున్నాయి ఏంటి అని కాసేపు చెక్ చేసిన తర్వాత సరే ఎలాగో స్నాక్స్ అన్నీ అయితే పైకి తెచ్చాం కదా! వీటినైతే ఖాళీ చేసుకొని కిందకెళ్దామని అనుకున్నాం అనమాట. మీరెలా స్పెండ్ చేశారు ఈ సంక్రాంతికి? మీలో ఎవరైనా గాలిపటాలు ఎగరేసారా? ఎగరేస్తే మీ గాలిపటాలు బాగా పైదాకా వెళ్ళినాయా లేదా? నాకు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. మేము ఎగరేసి వెళ్ళిపోయేటప్పటికి చూడండి చీకటి కూడా అయిపోయింది. సన్‌సెట్ చాలా మంచిగా ఉందని చెప్పి ఊరికే నేను అది వీడియో షూట్ చేశా. ఈరోజు వీడియో అయితే ఇదే. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.